ఇంకొకటి మరో భారత విద్యార్థి అరెస్టు. అమెరికాలో మరో భారతీయ విద్యార్థి బహిష్కరణకు గురయ్యాడు. హమాస్కు మద్దతు ఇస్తున్నారంటూ అమెరికాలోని జార్జ్ టౌన్ ఈయనను మళ్ళా సమర్థిస్తుంది. వాడు చేసిందే పాప పని. వాడు హమాస్ తీవ్రవాదులను మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి. రేపు పొద్దుగాల వాడు భారతదేశానికి వస్తే వాడు తీవ్రవాది. వాళ్ళ భార్య కూడా గాజాలో ఉన్నటువంటి మనిషి. ఆమె ఏ తీవ్రవాదులతో సంబంధం ఉందో మనకేం తెలుసు? అమెరికా పోయి చదువుకోరా బుద్ధిగా అంటే ఇడిచిపెట్టేసి గాజాలో ఉన్న ఆమెను పెళ్లి చేసుకొని ఎంత కుట్రపూరితంగా కనపడతలేదా మనకి? ఇదంతా కుట్రపూరితంగా ఎవడైనా సరే అవతల వాళ్ళు ఉగ్రవాదులతో సంబంధం ఉన్నటువంటి ఏరియా నుంచి వస్తాడని పెళ్లి చేసుకుంటాడా? అయినా చేసుకున్నట్టే దానికి ఎంత కుట్ర ఉంటుంది? ఉన్నారంటూ మన పత్రికలు వానేదో మొన్న ఒక అమ్మాయి అట్లనే హమాస్ ఉగ్రవాదులకు మద్దతుగా ర్యాలీ చేస్తుంది. అయ్యో మీ దేశమే వేస్ట్ అని మన మీడియా ఇది రాసేటువంటి పరిస్థితి. వాడు ఒక దొంగ. హమాస్కు పొరపాటు సమాజం మద్దతు పలికిన వాడు దొంగనే. హిజ్బుల్లా తీవ్రవాదులను ఈ దేశంలో ఫోటోలు వేసి ఊరేగించి ఏనుగుల మీద వ్యాన్ల మీద వెహికల్స్ మీద ఊరేగించిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలు ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని చూసి సిగ్గుపడాలన్నా బాధపడాలన్నా అర్థం చేసుకోవాలి మిత్రులారా. వాడు ఫక్తు హిజ్బుల్లా తీవ్రవాది. ఇజ్రాయెల్ దాడి చేస్తే చచ్చిపోయాడు. హిజ్బుల్లా తీవ్రవాద సంస్థ అని భారతదేశం కూడా గుర్తించింది. భారతదేశంలో ఉగ్రవాద సంస్థగా గుర్తించబడినటువంటి ఒక ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి నాయకుడి ఫోటోలని భారతదేశంలో ఊరేగింపులు చేసిన తర్వాత మన భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు వాళ్ళని ఏమీ చేయకుండా మీరు బండి తోలుతుంటే మీకు లైసెన్స్ లేదు, లేకపోతే మీరు గుడి ముంగట బండి పెట్టారు కాబట్టి వాడు ఫోటోలు కొట్టాలి, అన్ని గుళ్ళ ముంగట పోలీసు వాళ్ళు మొదలవుతారుగా. ఏ గుడి దగ్గర ఇవాళ శనివారం పలానా వెంకన్న స్వామి గుడి దగ్గర అందరు రోడ్ల మీద పెట్టి గుడికి పోతారు కాబట్టి హిందువులు అలకగా దొరుకుతారు. ఆ గుడి దగ్గర ఫోటోలు కొట్టాలి అంతే. మళ్ళా వేరే రోజు వేరే చోట ప్రార్థన జరిగే దగ్గర పోవాలంటే ఉచ్చబడుతుంది. మళ్ళా ఏముండదు వీళ్ళది. గుడి దగ్గర పోవాలి, లేకపోతే ఏదైనా జాతర దగ్గర పోవాలి, హిందువులు అలకగా దొరుకుతారు, అట్లా కొడుతుంటారు. కానీ ఇట్లాంటి వాళ్ళను వీడిని భారతదేశానికి కూడా రానియద్దు. మాకు సంబంధం లేదురా భయ్, మేము భారతదేశ పౌరసత్వాన్ని మనం రద్దు చేస్తున్నాం, మీరు ఏమైనా చేసుకోమని చెప్పురి. ఏం తమాషాగా ఉందా? భారతదేశంలో ఉన్నటువంటి వాడు బాంబేలో బాంబు దాడి చేస్తాడు, వందలాది మంది కారణమవుతాడు, వానికి ఉరిశిక్ష పడుతుంది. వాడిని చంపేస్తే 1,00,000 మంది వాని అంత్యక్రియలకు పోతారు. ఆ 1,00,000 మంది కూడా ఉగ్రవాదులా కాదా? ఇవాళ యాకూబ్ మెమన్ని లేకపోతే కసబ్ని కూడా సమర్థించినటువంటి భారతదేశంలో ఎందుకు ఈ రాజ్యాంగం, ఎందుకు ఈ చట్టాలు, ఎందుకు ఈ స్వతంత్రము, ఎవరి కోసము? సిగ్గుపడాలి. భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ అమలు తీరు చూస్తే సిగ్గుపడాలి. కసబ్ అనేటోడు పొద్దుగాల చూస్తుండగా అందరినీ కాల్చి చంపితే వానికి అనుకూలంగా ఒక న్యాయవాది ఉంటాడు. సిగ్గుపడొద్దా ఈ భారతదేశంలో బ్రతకడానికి? కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇట్లాంటి విషయంలో. సిగ్గుపడద్దా? అందుకనే వాడు బిన్ లాడెన్ గారు చచ్చిపోతే ఎక్కడేసిరో తెలియకుండా పడేసిరు. లేకపోతే ఇవాళ ఔరంగజేబు సమాధి ఉన్నట్టే ఉంటుండే. ఔరంగజేబు సమాధిని ఇవాళ బీజేపీలో విహెచ్పీలో వాళ్ళు తోతలేరు. ఔరంగజేబు సమాధిని వాడోడు బ్రిటిష్ పాలకుడు చెప్తే వాడి పేరేం పేరు నిజామోడు 1900 సంవత్సరంలో నిజాం అనేటోడు ఔరంగజేబు సమాధిని మళ్ళీ పెద్దగా చేసి కట్టింది నిజామోడు. ఇగో వీళ్ళు ఔరంగజేబు మెంటాలిటీతో ఉన్నటువంటి ఈ దేశంలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు కూడా. వీడిని ఈ పత్రికలను కూడా సిగ్గుపడాలి. పత్రిక చూస్తే ఇట్లా కంపరం పుడుతుంది. మీ సిగ్గులేని జర్నలిస్టులు, మీ సిగ్గులేని జర్నలిజం. వీడేదో అనుకొని అనుమానిస్తున్నట్టుగా అమెరికనట కాల్చిపరేయాలి నా కొడుకుల్నే. భారతదేశంలో తీవ్రవాదులకు మద్దతు ఇచ్చేటువంటి వాడిని, నక్సలైట్లకు మద్దతు ఇచ్చేటువంటి వాడిని దేశం నుంచి వెళ్ళగొట్టాలి. రోహింగ్యాలకు మద్దతు ఇచ్చేటువంటి వాడిని, బంగ్లాదేశ్లో మద్దతు ఇచ్చేటువంటి వాడిని వెళ్ళగొట్టాలి. ఈ దేశంలో ఉగ్రవాదులకు స్థావరాలు ఏర్పాటు చేసేటువంటి వాడిని వెళ్ళగొట్టాలి. ఎందుకు ఈ రాజ్యాంగం? సవరణలు చేయాలి, ఈ రాజ్యాంగాన్ని మార్చాలి. అవసరమైతే తప్పే లేదు, రాజ్యాంగాన్ని మార్చడంలో తప్పలేదు. ఎందుకు ఇవన్నీ? ఇప్పటికే 120 సార్లు రాజ్యాంగం మారిపోయింది. కొత్త రాజ్యాంగం రాసుకోవడంలో తప్పలేదు. ఏదో కొత్త రాజ్యాంగం రాస్తే ఏదో మళ్ళీ అంబేద్కర్కు అవమానించినట్టుగా ఎవడో మళ్ళీ ఏదో కొత్తది తీసుకొస్తారు. అవసరమే లేదు. అది అంబేద్కర్ గారే చెప్పారు అవసరం మేరకు రాజ్యాంగాలను మార్చుకోవచ్చని. మన రాజ్యాంగాన్ని మన దేశానికి చేయనటువంటి వాళ్ళను వీడు సరస్వతి దేవిని నగ్నంగా చిత్రీకరిస్తే వీడిని భారతదేశంలో గొప్ప చిత్రకారుడు అంటారు. సిగ్గులేనటువంటి వాళ్ళు కొంటారు వాని పెయింటింగ్. 119 కోట్లు పెట్టి కొన్నాడట. సిగ్గులేనటువంటి వాడు వాళ్ళ తల్లిని, వాని పెండ్లాన్ని, వాని పిల్లల్ని వాడు బట్టలు లేకుండా చిత్రీకరించగలుగుతాడా? సరస్వతి దేవిని మాత్రం నగ్నంగా చిత్రీకరించండి వాడు. వీని పేరేందో ముసలోడు ఎంఎఫ్ హుస్సేన్ అట. వీడు వాని పెండ్లాన్ని, వాని తల్లిని, వాడి కూతుర్లని వాడు చిత్రీకరించగలుగుతాడా? చిత్రీకరించగలుగుతాడా? వాళ్ళ తల్లులను శివాజీలాగా శత్రువుల యొక్క తల్లిలో కూడా తల్లిని చూసేటువంటి సాంప్రదాయమే. నేను వాళ్ళ ఆడోళ్ళని కించపరచాల్సినటువంటి అవసరం లేదు. కానీ వాడు సరస్వతి దేవిని అన్న తర్వాత వాడిని ఏం చేసినాం కదా. ఎందుకంటే
రావణాసురుని చంపడంలో, కంసుని చంపడంలో, నరకాసురుని చంపడంలో తప్పులేదు. అది క్షాత్రధర్మం. ఇది కూడా అట్లాంటిదే. తీవ్రవాదులను చంపడంలో, తీవ్రవాదులను విమర్శించడంలో తప్పులేదు. తప్పు లేనే లేదు. ఈ విషయాలు కూడా మనం అర్థం చేసుకోవాలి. ప్రజలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.